గత 5 దశాబ్దాలుగా ప్రతి జనరేషన్ కి తగ్గట్టు బ్లాక్ బస్టర్లిస్తూ వస్తున్న సంస్థ వైజయంతి మూవీస్. కానీ సంస్థకు ఆ పేరెలా వచ్చిందో ఎవరు పెట్టారో తెలుసా? 1974లో చలసాని అశ్వినీ దత్ 21 ఏళ్ల వయసులో కె విశ్వనాథ్ గారి ఓ సీత కథతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. కానీ ఆ కుర్రోడి స్వప్నం ఇంకెంతో పెద్దది. నటరత్న నందమూరి తారక రామారావు గారంత పెద్దది. ఎన్టీఆర్ గారితో సినిమా సాధ్యమైనా పట్టు వదలని విక్రమార్కుడిలా మొండితనము పట్టుదల కాని చివరికి ఎన్టీఆర్ గారి అపాయింట్మెంట్ సాధించారు. ఆయనతో ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారో వివరించమని ఎన్టీఆర్ అడిగి అతని మాటలకి ముచ్చటేసి ఒప్పుకున్నారు. అంతవరకు అశ్వినీ దత్ గారు బ్యానర్ కూడా స్థాపించనే లేదు. ఎన్టీఆర్ గారు అడిగిన మొదటి ప్రశ్నే అది, బ్యానర్ ఏమిటి అని. విజయ సంస్థ లాంటిదేదో అయితే బాగుండు అని దత్ గారు మనసులో ఉంది, కానీ బయటపెట్టలేదు. క్షణం ఆలోచనలో పడి ఆ మహనీయుడు ఎన్టీఆర్ మనసులో మరో అద్భుతమైన ఆలోచన గుప్పుమంది. అక్కడే ఉన్న కృష్ణుడి ఫోటోని చూపించి శ్రీకృష్ణుడి మెడలో ప్రతి క్షణం పరిమళాలను వెదజల్లుతూ ఎన్నటికీ వాడిపోని వైజయంతి, అదే నీ సంస్థ అని చెప్పారు. ఆ క్షణమే తన సువర్ణ హస్తాలతో వైజయంతి మూవీస్ అని తన అందమైన దస్తూరితో రాశారు. కేవలం రాయడమే కాదు, వైజయంతి ఎప్పటికీ వాడిపోని వెన్నె తరగని ఘన విజయాల్ని అందించే సూపర్ పవర్ అని ఆప్యాయంగా వివరించారు కూడా. ఆయన ఆ సంస్థలో చేసిన మొదటి సినిమా ఎదురులేని మనిషి. ఆ తారక రాముడి దివ్య సంకల్పంతో పెట్టిన ఆ పేరు, ఏ వేళా విశేషము, ఆ మహానుభావుడి హస్తవాసం. ఆనాటి నుంచి వైజయంతి మూవీస్ ఈనాటి వరకు ఎదురులేని సంస్థగా నిలిచింది.